ఎవ్రీవన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదొకటి గంట సౌండ్. పొద్దున్నుంచి చూడండి, ఒక ఆడదాని జీవితము ఎప్పుడు ఇలానే ఉంటుందా? మిడిల్ క్లాస్ లైఫ్స్ అంటేనే ఇలా ఉంటాయి. సో చూడండి, అస్సలు ఎంత సర్దినా రూము, ఇంకా ఇద్దరు పిల్లలు నాకు. ఆ ఇద్దరు పిల్లలు చేసే ఆ పనులకి నేనైతే ఒక్కొక్క రోజు ఏడుస్తాను ఫ్రెండ్స్. ఎంత రెడీ చేసినా, ఎంత సర్ది పెట్టినా కూడా అస్సలు ఎలా పాడు చేస్తారంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి. మార్నింగ్ నుంచి నేను ఇవల్లా చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళు వస్తారనగా ఇంకా నాకు ఏమనుకుంటానంటే అంత ఇది. అవును ఫ్రెండ్స్, మీరు ఎందుకు ఒక్క లైక్ కూడా ఇవ్వరు? చూస్తారు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. నిజంగా మీరు నా వీడియో ఓపెన్ చేసి ఒక్క నిమిషం చూసినా కూడా నేను ధన్యవంతురాలినే. ఓకేనా? సో మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, వాట్సాప్కి షేర్ చేస్తున్నారు. సో ఏమన్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నట్టు నాకు కొంచెం ఫీలింగ్. సో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకసారి చూస్తే దయచేసి వేరే వాళ్ళకు చెప్పి అంత గబ్బు లేపి పెట్టకండి దయచేసి. ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను. నేను తెలుసు కదా మీ అందరికీ. ఇంకా నేను ఏం చేయలేను, ఏమంటే నేను ఊరికే కూర్చోలేను. నాకు టీవీ చూడడం కూడా అలవాటు లేదు. అందుకనేసి ఇలా నేను మళ్ళీ వీడియోస్లోకి వచ్చాను. దయచేసి అందరికీ చెప్పి గబ్బు లేపి, ఓకేనా? గబ్బు లేపకండి. ఇష్టం ఉంటే చూడండి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయొచ్చు కదా ఒక్కసారన్నా. ఒక్క లైక్ ఇవ్వకపోయినా పర్వాలేదులేండి, కామెంట్ మాత్రం చేయకుండా ఉండకరి, ఓకేనా? సో ఇలాంటి విశేషాలు చాలా మాట్లాడుకుందాము, ఓకేనా? వీడియో రన్ అవుతూ ఉంటుంది, మనం మాట్లాడుకునే విషయాలు కూడా ఉంటాయి కదా. సో ఇది నా మార్నింగ్ రొటీన్, ఇలా చేసుకుంటాను. ఈరోజు ఇక్కడ వచ్చేసి నెయ్యి ప్రిపేర్ చేయాలి అనేసి, ఇది చూడండి మా పాప. అన్నీ నేను సర్ది వెళ్ళాను కదా, మళ్ళీ పోయి ఆడే కూర్చొని ఏమో చేస్తుంది, ఏమో రాసినట్లు బిల్డప్ కొడుతుంది. కానీ అక్కడ రాయదు ఫ్రెండ్స్. రాయకుండా అల్లా గబ్బు లేపి పెడుతుంది. ఇంకా అందుకనేసి నాకు ఏడుపు కూడా వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏడ్చేస్తాను కూడా. ఏమో ఫ్రెండ్స్, నాకే ఇట్లానా లే మీరు కూడా అట్లనేనా? సో నేను చేస్తా ఫ్రెండ్స్. మళ్ళీ వల్ల పాడు చేసేసి ఏడుపు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పాల మీగడ ఏదైతే వస్తుందో దాంతో ఏమంటారు మీరు, నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా పని అయితే చేసేసాను. సో మీ ఊరు ఎక్కడ, ఏం చేస్తున్నారు, మీకు ఏమన్నా ఛానల్స్ ఉన్నాయా? కానీ యూట్యూబ్లో మాత్రము చూడండి, యూట్యూబ్ వాడు ఎట్లా చేశాడంటే షార్ట్కి వాచ్ టైం కౌంట్ చేయడంట ఫ్రెండ్. షార్ట్స్కి వాచ్ టైం కౌంట్ అవుతుందిలే అనుకుని నేను ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను, 200 పైగా అప్లోడ్ చేశాను. కానీ ఒక్క 1 అవర్ కూడా కలపడం లేదు చూడండి. ఇంకా పెద్ద వీడియోస్కి వాచ్ టైం వచ్చిందే కౌంట్ చేస్తాడంట ఫ్రెండ్స్. 4000 గంటల్లో నాది 8 గంటలు అయింది ఫ్రెండ్స్. దాంట్లో 5 గంటలు నేనే చూసింటాను. ఎంటర్ అయితే కొంచెము అలా చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? సో నా ఛానల్ సక్సెస్ అయ్యి మీరందరు నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీకు ఏమన్నా ఛానల్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం 100 వరకు కూడా వ్యూ వస్తుంది. ఇంకా వాళ్ళకన్నా చెప్తాను, మీకు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు వాళ్ళు, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి.